ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేటప్పటికి మనం పీడిఎఫ్ ఫైల్ని క్యాన్వాలోకి తీసుకొచ్చి మనకి నచ్చినట్టుగా ఎడిట్ చేసుకొని మళ్ళీ పీడిఎఫ్ కింద సేవ్ చేయొచ్చు. క్యాన్వా అనేది ఆన్లైన్ ఫ్రీ వెబ్సైట్. ఈ క్యాన్వా ద్వారా మన రెజ్యూమ్స్, బ్యానర్స్, టెంప్లెట్స్, అలాగే యూట్యూబ్ థంబ్నైల్స్, మనకు కావాల్సిన అన్ని డిజైన్స్ ఉంటాయి. ఈ క్యాన్వా గురించి డీటెయిల్ గా ఫుల్ కోర్స్ చెప్పాను. మీరు క్యాన్వా నేర్చుకుందాం అనుకుంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన క్లిక్ చేసి ఆ ఫుల్ కోర్స్ చూడండి. మీ దగ్గర ఉన్న బ్రౌజర్ ఓపెన్ చేసుకొని సెర్చ్ లో క్యాన్వా అని టైప్ చేయండి. ఇక్కడ మనకి క్యాన్వా వెబ్సైట్ కనబడుద్ది. ఈ వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. క్లిక్ చేయడం డైరెక్ట్ గా ఈ పేజీలోకి వస్తారు. నేను జీమెయిల్ ఐడితో లాగిన్ అయ్యి ఉన్నాను కాబట్టి డైరెక్ట్ గా వచ్చాను. ఒకవేళ లాగిన్ అవ్వకపోతే మీరు లాగిన్ అవ్వాల్సి వచ్చుద్ది. మీ జీమెయిల్ ఐడి పాస్వర్డ్ టైప్ చేసి లాగిన్ అవ్వండి. నెక్స్ట్ మనకి ఇక్కడ అప్లోడ్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. మీ దగ్గర ఉన్న పీడిఎఫ్ ఫైల్ని డైరెక్ట్గా డ్రాగ్ అండ్ డ్రాప్ అయినా చేయొచ్చు, లేదంటే ఇక్కడ క్లిక్ చేసి ఆ ఫైల్ని ఇంపోర్ట్ చేసుకోవడమే. నాకు పీడిఎఫ్ వచ్చేటప్పటికి డెస్క్టాప్ మీద ఉంది. ఇక్కడ వర్కింగ్ పీడిఎఫ్ అని ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసి ఓపెన్ అంటున్నా. మనకి ఇక్కడ అప్లోడింగ్ 1 ఐటమ్ అని ఉంది కదా, ఇది మీరు చూడాలి అంటే మనకి కింద కనబడుద్ది. నాకు పీడిఎఫ్ అప్లోడ్ అయిపోయింది. దీని మీద క్లిక్ చేయడం మనకి ఎడిట్ చేసుకోవడానికి వచ్చుద్ది. మనకి టెస్ట్ జూమ్ అవుట్ లో ఉంది కదా, మీరు జూమ్ ఇన్ చేయాలి అంటే ఇక్కడ 43% ఉంది కదా, మీరు సైజ్ పెంచుకొని జూమ్ ఇన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీరు ఎడిట్ చేయాలి అంటే ఇక్కడ డబుల్ క్లిక్ చేశారు అంటే ఎడిట్ చేసుకోవడానికి వచ్చుద్ది. మీకు నచ్చినట్టుగా ఎడిట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే మీరు ఫాంట్ సైజ్ పెంచాలి అన్నా, ఫాంట్ కలర్ మార్చాలి అన్నా ఈ ఆప్షన్స్ అన్ని మనకి పైన ఉంటాయి. మీరు ఒకవేళ ఫాంట్ మార్చుకోవాలనుకోండి, ఇక్కడ క్లిక్ చేసి మీకు నచ్చిన ఫాంట్ మార్చుకుంటారు. నెక్స్ట్ అలాగే టెక్స్ట్ కలర్ మార్చాలి అంటే ఇక్కడ క్లిక్ చేస్తే మనకి చాలా కలర్స్ ఉంటాయి. మీకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకోవడమే. ఇక మిగతా ఎన్ని బేసిక్ ఆప్షన్స్. మీకు టెస్ట్ ఇటాలిక్ కావాలా, టెస్ట్ కి అండర్లైన్ కావాలి అంటే ఇక్కడ టెస్ట్ పొజిషన్ సెట్ చేసుకోవడానికి ఇక్కడ పొజిషన్ ఆప్షన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేసి మీకు టెస్ట్ ఎలా ఉండాలి, టాప్ లెఫ్ట్ ఇలాగైనా మీరు సెట్ చేయొచ్చు, లేదంటే టెస్ట్ మీద ఒకసారి క్లిక్ చేసి డ్రాగ్ చేసి మీరు పొజిషన్ సెట్ చేసుకోవచ్చు. ఈ క్యాన్వాలో మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. సపోజ్ మీరు ఏమైనా డిజైన్స్ యాడ్ చేయాలనుకోండి, ఇక్కడ మనకి ఎలిమెంట్స్ అని ఉంది కదా, ఈ ఎలిమెంట్స్ మీద క్లిక్ చేసి సపోజ్ నాకు కంప్యూటర్ కి సంబంధించిన డిజైన్స్ కావాలనుకోండి, ఇక్కడ నేను కంప్యూటర్ అని టైప్ చేసి సెర్చ్ చేశాను అంటే కంప్యూటర్ కి సంబంధించిన అన్ని వస్తాయి. కంప్యూటర్ కాదు యారోస్ కావాలి అంటే ఇక్కడ యారోస్ అని టైప్ చేసి సెర్చ్ చేశారు అంటే మనకి యారోస్ అన్ని వస్తాయి. ఇలాగా మీకు ఒకటి కాదు, మీరు ఏది టైప్ చేసి సెర్చ్ చేస్తే దానికి సంబంధించింది వచ్చుద్ది. ఇక్కడ నేను డాగ్ అన్నా కదా, డాగ్ సంబంధించిన అన్ని వస్తాయి. సెలెక్ట్ ఆల్ అని చెప్పి ఇక్కడ మనకి ప్రో ఉంది కదా, ఇది మనీ పెట్టి క్యాన్వా యూస్ చేసే వాళ్ళకి ఇవన్నీ యూస్ చేసుకోవచ్చు. మనకి ప్రో కాకుండా కూడా చాలా ఉంటాయి, మనం యూస్ చేయొచ్చు. ఇది యూస్ చేయొచ్చు, ఇది యూస్ చేయొచ్చు. అలాగే మనకి లెగ్ సింబల్స్ ఉన్నాయి కదా, ఇది క్లిక్ చేసాము అంటే మనకి యాడ్ అయిపోద్ది. సైజ్ తగ్గించుకొని దీని పొజిషన్ ఎక్కడ, నెక్స్ట్ ఈ డాగ్ కావాలనుకోండి, ఇక్కడ క్లిక్ చేసాము అంటే డాగ్ యాడ్ అయిపోద్ది. సైజ్ తగ్గించుకొని పొజిషన్లో. నెక్స్ట్ ఇది కలర్ మార్చాలి అంటే క్లిక్ చేయగానే దీనికి సంబంధించిన ఆప్షన్స్ వస్తాయి. క్లిక్ చేసి మీకు నచ్చిన కలర్, కింద ఇంకా చాలా కలర్స్ ఉంటాయి. బ్లూ ఇచ్చారు అనుకోండి, బ్లూ కలర్ లో. ఈ క్యాన్వా గురించి ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్నిటి గురించి డీటెయిల్ గా ఫుల్ కోర్స్ లో చెప్పాను. ఇలాగ మీరు ఎడిటింగ్ మొత్తం అయిపోయిన తర్వాత ఇది మీరు ఎక్స్పోర్ట్ చేయాలి అంటే మనకి రైట్ సైడ్ పైన షేర్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి చాలా ఫార్మాట్స్ ఉంటాయి. ఇక్కడ క్లిక్ చేసి మీకు పిఎన్జియా, జేపీజీయా, పీడిఎఫ్ స్టాండర్డ్, పీడిఎఫ్ ప్రింట్ ఇలాగా మనకి ఫార్మాట్స్ కనబడతాయి. ఇందులో నేను పీడిఎఫ్ స్టాండర్డ్ అని ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకుంటున్నా. డౌన్లోడ్ అన్నాము అంటే మనకి ఎడిట్ అయిన పీడిఎఫ్ డౌన్లోడ్ అయిపోద్ది. ఇక్కడ ప్రాసెసింగ్ జరుగుతుంది. ఇది కంప్లీట్ అవడం మనకి పీడిఎఫ్ డౌన్లోడ్ అయిపోయింది. ఈ పీడిఎఫ్ ఫైల్ ని ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. చూసారు కదా మనం ఎలా ఎడిట్ చేసామో సేమ్ అలాగే వచ్చింది. మీకు ఇంకా చాలా కంప్యూటర్ ట్యుటోరియల్స్ కావాలి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన కంప్యూటర్ ట్యుటోరియల్స్ ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను. ఇక్కడ క్లిక్ చేసి అన్ని ట్యుటోరియల్స్ చూడండి. అలాగే మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను. ఒకసారి మన ఛానల్ కి వెళ్ళి చెక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.